గుడిలో శటకోపనం తల మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది? దేవాలయంలో దర్శనమయ్యాక తీర్థం షడగోప్యం తప్పక తీసుకోవాలి. చాలా మంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయింది కదా, చకచకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకుని కూర్చుంటారు. కొంతమంది మాత్రమే ఆగి షడ్కోప్యం పెట్టించుకుంటారు. ఇక షడ్కోప్యం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా కనిపించినంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే షడగోప్యము. మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటమే మరో అర్థం. సహజంగా చిల్లర లేకపోవటం వల్ల షడకోప్యమును ఒక్కోసారి వదిలేస్తూ ఉంటాము, పక్కాగా వచ్చేస్తాం. అలా చెయ్యొద్దు. పూజారి చేత షడకోప్యం పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. షడకోప్యమును రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలు ఉంటాయి. షడగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటకెళ్తుంది. తద్వారా శరీరంలో ఆందోళనగా ఆవేశం కూడా తగ్గుతాయి. షడకోప్యమును శటకోపనం అని కూడా అంటారు.